నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు రోజురోజుకి కూడా తారస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఏదైతే ప్రతిపక్షాలని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా ఈ రోజున రాజకీయాల్లోకి లాగి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్నటువంటి వైనం మళ్ళీ ఈ రోజునైతే తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే ఏదైతే నటి లావణ్య డ్రగ్స్ కేసులో దొరకటము, ఆ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో కూడా కొంత కలకలం రేపుతూ ఉంటే ఈ రోజున ఆ అంశాన్ని ఇటు తెలుగుదేశం పార్టీకి అటు జనసేనకి ముడిపెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నీచపు ప్రచారాన్ని అయితే చేస్తోంది అన్నటువంటి విమర్శలు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నటి లావణ్య ఉదంతంలో వైసీపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం ఏంటి, దాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు మరీ రోజు రోజుకి దిగజారిపోతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. రోజున నటి లావణ్య అనే అమ్మాయి ఏదో డ్రగ్స్ కేసులో దొరికింది, పోలీసులు దాని మీద ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారికి నటి లావణ్య బాల్య స్నేహితురాలని చెప్పేసని, అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తేనేమో నిహారిక, పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారి అమ్మాయి, నిహారికకి ఈ అమ్మాయికి స్నేహం ఉంది, వీళ్ళు కూడా బాల్య స్నేహితులు అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేయడం ఎలా చూడాలి సార్? ఇది వీళ్ళు అంటే వైసీపీ సోషల్ మీడియా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అసలు అతి భయంకరమైన అసత్యాలని ప్రచారం చేయటంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. రకరకాలుగా ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. అసలు మామూలుగా ఏంటి అంటే ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ అని ఒక యంగ్ హీరో అతను ఉన్నాడు. ఇప్పుడు కొత్త హీరోగా వస్తున్నాడో లేదో తెలియదు నాకు. అంతకుముందు అతను చేసిన సినిమాలు 2-3 పాపులర్ అయినాయి బాగా. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి. ఏదో చిన్న చిన్న ఇవి వేసుకుంటూ ఉన్నది, పెద్ద ఇదేమీ లేదు. కాకపోతే ఆ అమ్మాయి దగ్గర కొన్ని ఈ డ్రగ్స్ దొరకటం అనేది అతి సంచలనం కలిగించే విషయం. ఇప్పుడు ఈ కేసుని పోలీసులు మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణలో, అందులోనూ హైదరాబాదులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు యంత్రాంగం చాలా యాక్టివ్ అయింది. అసలు మామూలు యాక్టివ్గా లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, హైదరాబాదులో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు, వాడు ఎవడైనా సరే పట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వాడికి శిక్ష పడేలాగా చేయాలి. మనం అసలు తెలంగాణ భూభాగంలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించడానికి వీల్లేదు అని చాలా కరాఖండిగా చెప్పాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు నుంచి పోలీసులు ఎక్కడ మొత్తం నిఘా వేసి పెట్టేశారు. ఎట్లా దొరుకుతున్నారు అంటే, మీరు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, ముక్కాల ద్వారకానాథ్ అనే ఆయన కొడుకు దొరికాడు, వైసీపీ లీడరు. ఆయన కొడుకు కారులో, ఆ ముక్కాల ద్వారకానాథ్ కొడుకు కారులో డ్రగ్స్ దొరికినాయి. ముక్కాల ద్వారకానాథ్ కారు అనమాట, అది ఆయన కారే. దాని మీద నూడా చైర్మన్ అనే స్టిక్కర్ కూడా ఉన్నది. అందులో దొరికితే అసలు వైసీపీ లీడర్లు అందరూ కూడా విలవిల్లాడిపోయారు. అతను వాడిని వదిలేయాలని చెప్పి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తే తెలంగాణ పోలీసులు వదలలేదు. సమస్య లేదు, మాకు సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము వదలమని చెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ నాయకుడు, చాలా బలమైన వైసీపీ లీడరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఆప్తుడు. అతనికి సంబంధించిన వాళ్ళ బంధువును ఒక అతన్ని పట్టుకున్నారు డ్రగ్స్ కేసులోనే. అతని దగ్గర కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినాయి. పోలీసులు వదలలేదు. లేదండి మా వాళ్ళు, మా కాకినాడ ఎమ్మెల్యే మా రిలేటివ్ అది ఇది అని చెప్పినా కానీ పోలీసులు వదలలేదు. అతన్ని పట్టుకున్నారు, కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇవి అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ హైదరాబాదులో చాలా జరుగుతున్నాయి. పట్టుబడుతున్న వాళ్ళందరూ వైసీపీ నాయకులే. వాళ్ళ నాయకులు అంటే నాయకులకు సంబంధించిన వాళ్ళు. వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయరు కదా, వాళ్ళ మనుషులతోటి చేయిస్తారు, జరుగుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇది హైదరాబాదులో జరుగుతున్న విషయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా
అసలు ఈ డ్రగ్స్ లేకపోతే ఇది దాని మీద కేసీఆర్ గవర్నమెంట్ ఫోకస్సే లేదు. అప్పుడు కూడా దొరికినాయి, అప్పుడు కూడా అక్కడక్కడ డ్రగ్స్ దొరికినాయి, కానీ మావాడే అండి వదిలేయండి అని అక్కడి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ వదిలేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజున ఆయన చాలా స్థిరమైన నిర్ణయం తీసుకొని హైదరాబాదులో డ్రగ్స్ ఎవడి దగ్గర దొరికినా వాడిని వదలమాకండి అని చెప్పి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటంతో వైసీపీ నాయకులు ఆంధ్ర నుంచి ఫోన్ చేసినా ఇక్కడ పలికే నాదుడు లేడు, అదే ఎవరిని వదలటం లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి చాలా కేసులు జరిగినాయని చెప్పాను కదా. ఈ కొత్తగా ఈ లావణ్య అనే ఈ నటి కూడా దొరకటంతో అది తమ మీదకు వస్తుందేమో అన్న ఒక ఆందోళనలో వైసీపీ సోషల్ మీడియా ఈ విధమైన విస్తృతమైన ప్రచారం మొదలుపెట్టేసింది. అసలు ఆ అమ్మాయి మీరు చెప్పినట్టే ఆ అమ్మాయి ఏజ్ గ్రూప్ ఏంటి, వీళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకి ఏమి సంబంధం ఉంది, అసలు ఎట్లా సంబంధం ఉంటుంది? ఇప్పుడు నేను ఇంత తెలంగాణ పోలీసుల గురించి నేను ఇంత చెప్పాను కదా, నిజంగా సంబంధం ఉంటే పోలీసులు వదులుతారా? అదే ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా? అసలైనా కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలతోటి అంటే వాళ్ళు సిగ్గు తెచ్చుకొని అరే మనం డ్రగ్స్ స్మగ్లింగ్ చేయొద్దు, హైదరాబాదులో ఇంకా మనం క్లోజ్ అయిపోయినాయి, మన డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, మనం హైదరాబాదులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆపేద్దాం అనే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ విధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రచారం చేసుకుంటూ బతుకుదామంటే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల ఏ వైసీపీ నాయకుడైనా, అంటే వైసీపీ పెద్ద అగ్రనాయకులు చెప్పకపోయినా నేను చెప్తున్నాను, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలం హైదరాబాదులో మీరు డ్రగ్స్ అమ్ముకోవడానికి సాధ్యం కాదు. అందువల్ల మీరు దయచేసి హైదరాబాద్ జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు ఇక్కడ కుదరదు, మీరు ఎక్కడ చెమ చిట్టుకుమన్నా పట్టుకుంటారు పోలీసులు. కానీ ఇక్కడ అంటే ఇందులో రాజకీయ కోణం అంటూ ఎలా చూడొచ్చు అంటే బ్రాహ్మణి గారిని నిహారికని ఈ రోజున ముడిపెడుతూ చేయడం, దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొందడం అంటే ఎట్లా? అంటే ఇప్పుడు వాళ్ళ బురదని పక్కన వాళ్ళకి అంటించటం, వాళ్ళ బురదని పక్కన రాజకీయ పార్టీలు ఇంకేమున్నాయి, వీళ్ళే కదా. తెలుగుదేశం జనసేనకి అతికించాలి కదా, తెలుగుదేశం జనసేనకి ఆ బురద ఆ మకిలి అతికించాలన్న ప్రయత్నంలో భాగమే ఇది. నేను చెప్తున్నది ఏంటంటే నీకు ఇందులో రాజకీయ లబ్ధి రాకపోగా నువ్వు ఇది ఆపకుండా ఇదే విధంగా నీ వైసీపీ నాయకులు డ్రగ్స్ కనుక సప్లై చేయటం ఆపకపోతే వాళ్ళే సూపులో పడతారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు తెలంగాణ పోలీసులకి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నో కాంప్రమైజ్ మోడ్లో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి పెద్ద దేవుడు ఫోన్ చేసినా కానీ వాళ్ళు వదలటం లేదు. అందువల్ల ఇప్పుడు డ్రగ్స్ దొరికింది, ఇది ఒక సామాజిక బాధ్యత సతీష్ గారు. మనం ఎట్లా చూడాలంటే డ్రగ్స్ దొరికినాయి, ఈ డ్రగ్స్ దొరికింది, దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, బాధ్యత గల పౌరులుగా మనం దీన్ని ఎట్లా పోలీసులకు సహకరించి దీన్ని అదుపు చేయాలి అనేది ఆలోచించాలి. కానీ దీన్ని దొరికిన వాళ్ళని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళకి అంటగడతాను అని చూడటం అనేది ఇది ఒక పెద్ద క్రిమినాలజీ. ఈ క్రిమినాలజీలో ఆరితేరిన నాయకులు ఎవరన్నా వైసీపీ నాయకులు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ పందా మార్చుకోవాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కంటినటువంటి బురదను పక్క వాళ్ళకు కూడా అంటించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు అయితే చేస్తుంది. మరి ఇలాంటి ప్రచారాలు ప్రజలైతే విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే దీనివల్ల రాజకీయ లబ్ధి పొందడం అనేటువంటి ఒక దురాలోచన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అంశాలే రేపొద్దుట ఒక చంపపెట్టుగా కూడా పరిణమించేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనేటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.